ఖమ్మం జిల్లా వెలుగమట్ల భూదాన్ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజుతో కలిసి ఆమె రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అరెస్టు చేసిన తన దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. వెలగమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. మహారాజు గారు మన ఖమ్మం జిల్లా వెలగమట్ల భూదాన్ భూమిలో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఐకాసా రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజుతో కలిసి ఆమె రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు వారి దీక్షను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగిస్తానని కవిత ధీమాగా చెప్పారు. ఇక వెలగమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అంటే జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్ ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవలకోట్ల కవిత, అదేవిధంగా డిఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి విశారద మహారాజన్ కలిసి కూడా నిన్న అంటే ఏదైతే భూభాధితుల నిర్వాసితులందరినీ కూడా పరామర్శించారు. వారందరికి కూడా అంటే అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేసి అటు రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 8 గంటల తర్వాత వారిని కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సొంత పూచీకత్తుతో అంటే విడుదల చేసిన అనంతరం వారంతా కూడా ఏదైతే కల్వకుంట్ల కవిత ఇటు డిఎస్పీ అంటే విశాల్ మహారాజును కలిసి అటు ఏదైతే భూ నిర్వాసితులు ఉంటున్నటువంటి అంబేద్కర్ భవన్ వద్దకు అయితే చేరుకున్నారు. అక్కడ నిరవధిక నిరాహార దీక్ష అయితే చేపట్టారు. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భారీగా ఏదైతే కొత్తగూడెం ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 600 మంది పోలీసులు ఉదయం కూడా అక్కడికి చేరుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా నిరాహార దీక్ష చేపట్టినటువంటి వారిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అటు వారిని హైదరాబాద్ రోడ్డులోకి కూడా తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా అరెస్టు చేసిన దీక్ష అయితే కొనసాగిస్తానని చెప్పేసి అయితే అటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లకు అయితే స్పష్టం చేశారు. ఇక వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగిస్తానని చెప్పేసి అయితే ఆమె స్పష్టీకరించారు. ఇక ప్రభుత్వం దిగివచ్చి కూల్చేసిన చోటునే బాధితులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అయితే డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం సిపి ఆధ్వర్యంలో కవిత దీక్ష శిబిరాన్ని అయితే చుట్టుముట్టినటువంటి పోలీసులు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసిత బాధితులు ఏదైతే భూదాన్ భూ నిర్వాసితులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఏదైతే గొడవలో కొంత అటు పోలీసులకు ఇటు భూ నిర్వాసితులకు కొంత గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ఈ నేపథ్యంలో ఉదయం పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే అంటే గొడవలకు పడతారో వారందరికి కూడా ఇల్లు రావు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేయడంతో కొంత ఆందోళన చెందినారు. వీరందరినీ కూడా అంటే ఇక్కడికి తరలిస్తున్నాం అంటే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేందుకైతే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వారందరినీ కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా ఎటు తీసుకెళ్తారు అనేది అయితే కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్ను కూడా ఏదైతే అంటే నాటకీయంగా జరిగినటువంటి అరెస్ట్ ను కూడా అటు ఏదైతే ఖమ్మం రూరల్ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడి నుంచి ఆమె హైదరాబాద్ వెళ్తారని చెప్పేసి అందరూ భావించినప్పటికీ ఆమె వెనుదిరిగి అటు ఏదైతే అంబేద్కర్ భవన్ వద్దకే చేరుకున్నారో ఏదైతే షెల్టర్ పొందుతున్నటువంటి భూ నిర్వాసితుల వద్దకు వచ్చి వారితో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే మళ్ళొకసారి ఈ రోజు ఉదయం కూడా ఇటు భారీగా మహిళా పోలీసులు అదే విధంగా ఇటు కొత్తగూడెం నుంచి వచ్చినటువంటి భద్రతా సిబ్బందితో వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరినీ కూడా ఇటు ఏదైతే ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ తరలిస్తారా లేకపోతే మరి ఎటైనా తరలిస్తారా అనేది కొంత మీమాంస కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం
ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి రహదారి వైపు కూడా వారందరినీ కూడా మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భూ నిర్వాసితులందరూ కూడా తమకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, తమకు న్యాయం జరిగే వరకు ఇప్పటికే అంటే సమయం పాటించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. 15వ తారీఖు ఇప్పటికి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ చెప్పినట్టుగా అర్హులందరికీ కూడా విచారణ చేసి ఖచ్చితంగా 15వ తారీఖు వారికి ఇందిరమ్మ ఇల్లు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే వారంతా కూడా అంటే సర్వే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అనుమతి లేకుండా ఖమ్మం అటు ఏదైతే ఖమ్మం జడ్పీ సెంటర్ లో ధర్నా నిర్వహించడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు నిరాహార దీక్ష చేయడం కూడా కొంత ఇబ్బందులకర పరిస్థితులు తలెత్తాయి. ఎవరైతే ఈ కేసులో దాదాపుగా ఇప్పటికే 45 మందితో కూడా అంటే ఖమ్మం జిల్లాకు సంబంధం లేనటువంటి 33 మంది మీద కూడా కేసు పెట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇటు నిజామాబాద్, వనపర్తి, నల్గొండ, కామారెడ్డి, హన్మకొండ, ఇటు హైదరాబాద్, అటు వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారంతా కూడా అటు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ కు సంబంధించినటువంటి వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ఇటు కల్వకుంట్ల కవితతో వచ్చిన వారందరిపై కూడా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాధితులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అయితే పోలీసులు చెప్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వాస్తవమైనటువంటి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే అటు పోలీసులపై కూడా కొంత అంటే దాడి చేసిన వారిపై ఖచ్చితంగా అంటే ఏదైతే ఆరోలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా లిస్ట్ నుంచి తొలగిస్తామని పోలీసులు కొంత హుకుం జారీ చేయడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత కావచ్చు, విశారదర్ని కూడా అరెస్ట్ చేయడం మాత్రం అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరందరినీ కూడా అటు హైదరాబాద్ రోడ్ వైపు అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇట్లా సైన్